మొన్నటి వరకు విదేశ వస్తువులు వాడాం. ఆల్ టెక్నాలజీస్ అన్ని ఫారిన్ టెక్నాలజీస్, 4G 5G 3G అన్ని కూడా మనం డబ్బులు కట్టి తీసుకునే వాళ్ళం. ప్రధానమంత్రి గారు ఒక చొరవ తీసుకొని BSNL, C.Dot, TCS, తేజ అని ఒక స్టార్టప్ కంపెనీని పెట్టి ఫస్ట్ టైం చాలా దేశాలు చేయలేకపోయినాయి. ఈరోజు మనం 4G టెక్నాలజీ ఇన్నోవేట్ చేశామంటే అది మనకుండే మేధో శక్తి. ఒకసారి 4G వచ్చిన తర్వాత 5Gకి వెళ్తాం, 6Gకి వెళ్తాం, అన్నిటికి వెళ్తాం. ఇటీవల కాలంలో కోవిడ్ వస్తే మీరు చూశారు. మన దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేశాం. చేసిన తర్వాత ప్రధానమంత్రి గారు 100 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చి అక్కడ ప్రజలను కాపాడాడు. చేయడం ఒక ఎత్తు, చేసిన దాన్ని ప్రపంచ అవసరాలు గుర్తుపెట్టుకొని స్వార్థంతో కాకుండా ప్రతి ఒక్కరిని ప్రాణాలు కాపాడడానికి ముందుకు పోయారంటే అది ఇండియా స్ఫూర్తి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రధానమంత్రి గారిని ఒకసారి చూస్తే మూలాల్ని మర్చిపోవడం లేదు, భవిష్యత్తుని మాత్రం వదిలిపెట్టడం లేదు. ఒకప్పుడు మనం యుద్ధం చేయాలంటే ఏది కూడా విదేశాల నుంచి రావాలి. ఈరోజు మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్, యు నేమ్ ఎనీథింగ్, ప్రతి ఒక్క దానికి నాంది పలికారు. ఒకప్పుడు ఇండియా అనేది వేరే కంట్రీస్ని చూస్తే మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నుంచి కాదు, మాకు ఒక స్వయం ప్రతిపత్తి ఉంది, మా నిర్ణయాలు మేము తీసుకోగలుగుతామని చెప్పిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారు. 11వ ప్లేస్ నుంచి 4వ ప్లేస్కి వచ్చాం. ఆర్థిక వ్యవస్థ 3వ ప్లేస్కి వస్తాం. అదే సమయంలో 2038కి ప్రిడిక్షన్ 2వ ప్లేస్కి వస్తాం. 2048కి ప్రపంచంలోనే అగ్రస్థానానికి నెంబర్ 1గా తయారవుతాం. ఇదే నిజమైన నివాళి భారతమాతకు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మీరు చూస్తే ఈరోజు స్పేస్ టెక్నాలజీ, ఒకప్పుడు సెటిలైట్లన్నీ ఒక ప్లేస్లో లాంచ్ చేస్తే మన దగ్గర మనం చూసుకొని ఆనందపడేది పోయి ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో స్పేస్ సిటీనే పెట్టి రేపటి నుంచి సెటిలైట్స్ అన్నీ మనం తయారు చేసే పరిస్థితికి వస్తున్నాం, విదేశాలకు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. డ్రోన్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఒకటి కాదు, డిఫెన్స్ కానీ అన్నిట్లో మనం రాబోయే రోజుల్లో ఏ దేశానికంటే తక్కువ కాదని ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఈరోజు అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఈ ఖాదీ సంత విజయవాడ, తిరుపతి, విశాఖ, రాజమండ్రి అన్ని జిల్లా కేంద్రాల్లో పెట్టారు. ఇక్కడ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది మన సంస్కృతిని మనం మర్చిపోకూడదు, మన వారసత్వాన్ని మనం మర్చిపోకూడదు. మన కళలు కానీ, ఆహార ఉత్పత్తులు కానీ, ఆట బొమ్మలు కానీ ఈరోజు నేను చూశాను, చాలా తీసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతం నాకు తెలుసు, తిరిగాను. కానీ ఈరోజు అన్ని ప్రాంతాల్లో తయారు చేసే అన్ని వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ డెమాన్స్ట్రేషన్ పెట్టి ఒక స్ఫూర్తిని కలిగించినటువంటి మాధవ్ గారిని మరొక్కసారి మీ అందరి తరపున అభినందిస్తున్నా. చేనేత, కళంకారి చాలా పొందూరు మొదలుకొని ధర్మవరం వరకు అన్ని ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. కొండపల్లి, ఏటుకొప్పాక బొమ్మలు, అదే మరి ఆదిత్యానికి మారిపోయిన గోదావరి జిల్లా నుంచి కొబ్బరి ఉత్పత్తులు చాలా తీసుకొచ్చారు. ఇప్పుడే మనందరం చూస్తే ఒకప్పుడు పేపర్లో చదువుకునేవాళ్ళం, అగ్గెపెట్టెలో మన వాళ్ళు చీర తయారు చేసేవాళ్ళు పెట్టేవాళ్ళని. ఈరోజు స్వయంగా మన ఆడబిడ్డకు సింధుకి బహుకరించే పరిస్థితికి వచ్చాడు. అంటే ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడికక్కడ మన సంస్కృతిని గుర్తుపెట్టుకుంటున్నాయి. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ప్రపంచాన్ని మనం
యాచించే పరిస్థితి కాదు, శాసించే పరిస్థితి రావాలి. అదే నిజమైన స్వాతంత్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.